अधिपतये नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मता। ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఇప్పుడు నేను ఏ విషయమైతే చెబుతున్నానో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జీవితానికి కూడా అవసరం. ఇదేదో నాకు అవసరం అనుకోకండి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రతి మనిషి ఏదో ఒక రకమైన సమస్యని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏవో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని అలానే ఉంటున్నాయి. వాటి నుంచి మనం ఏం చేస్తే సులభముగా ₹1 ఖర్చు లేకుండా బయటపడతాము అనేటువంటి విషయం ఇది ఖచ్చితంగా నాకైతే ఉపయోగించేటువంటిది కాదు. ఎందువల్లనంటే గత కొన్ని రోజులుగా మహాశివరాత్రి గురించి వివరిస్తున్నాను. అందులో ఒక మహత్ కార్యంలో పాల్గొనేటువంటి వారు ఇలా అమౌంట్ పే చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ పే చేయండి అనేటువంటిది బహుశా నాకు ఉపయోగమేమో ఆ డబ్బుతోటి, కనుక దాని గురించి ఎవరు పెద్దగా స్పందించకపోవచ్చు. ఇదైతే డబ్బుతోటి సంబంధం లేదు. శారీరకంగా, మానసికంగా కొంచెం శ్రమ పడితే ఆ పరమేశ్వరుడు, పరాశక్తి ఆ ఫలితాన్ని చేతిలోకి ఇస్తారు. ఆ విధానాన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అదేమిటి అంటే ఒక దశమహావిద్యలకి సంబంధించినటువంటిది ఒక అమ్మవారి కవచ మంత్రం, కవచ స్తోత్రం ఒక మాటగా చెప్పాలంటే. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక సమయం చెప్పబడి ఉన్నది. ఈ సమయంలో మాత్రమే మనం చేయాలి అని. దీనికి పూర్వ విధానం కూడా ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి మన విధానంలో మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, భగవంతుడి దగ్గరకు వస్తే మన ఆలోచన ఎలా ఉంది, ఒక అధికారి దగ్గరికి వెళ్తే మన ఆలోచన ఎలా ఉంది, ఈ విషయం కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. అర్థం కావాలి కనుక మనం ఉదయం 10:30కి ఇంటర్వ్యూ గేట్ లోపలికి వెళ్ళాలి. 10:30 అయితే మూసేస్తారు వెళ్ళకపోతే. ఏదో కారణం చేత 5 నిమిషాలు లేట్గా వెళ్ళాం. ఇంటర్వ్యూకి తాళం వేసేశారు, లోపలికి రానిలా. అరే, 1 గంట ముందు లేచి ఉంటే ముందు వచ్చేవాళ్ళం కదా, తప్పు చేశానే, పొరపాటు చేశానే అని మనల్ని మనం అనుకుంటాం. ఈ తప్పు నేను చేయకుండా ఉండవలసింది. బహుశా ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఉద్యోగం వచ్చేదో రాందేదో, కానీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యేవాడిని, ఆ అవకాశం పోగొట్టుకున్నానని మనం బాధపడతాం. అదే భగవంతుడి విషయానికి వచ్చి ఈ సమయంలో ఇది మనం చెయ్యాలి, ఇలా చెయ్యాలి, దీని నియమాలు ఇవి అని అంటే ఖచ్చితంగా 100కి 99% మంది చెప్పిన సమయానికి ఏమాత్రము కూడా ముందుకు రారు. 10 నిమిషాలు లేట్గా వెళ్తానులే. సినిమా హాల్కే మనం పేర్లు పడకుండానే చూడాలని చెప్పి అరగంట ముందు ఇంటి నుంచి బయలుదేరి పరిగెడతాం. ఇది ఒక 3 గంటలు 2.5 గంటల్లో వినోదం అది. అటువంటిది జీవితానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అని అంటే మనం ఏం చేస్తున్నాం? ఉదయం 9 గంటలకి అని అంటే ఏం పర్లేదు, ఇంకొక అరగంట లేట్గా మొదలు పెడదాంలే. మనం అరగంట లేట్గా మొదలు పెడుతున్నాము, చేస్తున్నాం. ఆ ఒక్క ఫలం మనం తీసుకోవట్లా. అక్కడ మనము నేను భగవంతుడికి ఆరాధన చేశాను, పూజ చేశాను, కానీ భగవంతుడు నన్ను కరుణించట్లేదు అంటున్నాం. ఆ సమయానికి మనం చెయ్యలేదే అని మనల్ని మనం నిందించుకోవట్లా. భగవంతుడు లేడు, పూజ అవసరం లేదని చెప్పి మనం చేసినటువంటి తప్పుకు కూడా దేవుణ్ణి నిందిస్తూ స్తోత్రం లేదు, ఏం లేదు అంటున్నాం. ఎప్పుడైనా ఒకసారి మన ఆత్మస్థుతి మనం చేసుకోవాలి. ఒక ఇంటర్వ్యూకో ఇంకోటో వెళ్తే, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాం, కంచి తిరుపతికి ₹3,000 టికెట్ పెట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాం. గంట ముందు లోపలికి వెళ్ళిపోవాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలంటారు. ఖచ్చితంగా బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి ఆ చెప్పిన టైంకి ఒక 5 నిమిషాలు లేట్ అయితే బోర్డింగ్ పాస్ ఇవ్వరు మనకు, అయిపోతుంది. ఇంకో టికెట్ మనం తీసుకోవాల్సింది. వాళ్ళని మనం ఏదైనా అనగలుగుతున్నామా? ట్రాఫిక్ జామ్ అయిందంటే నేను రాలేకపోయానంటే, ఇబ్బంది పడ్డానంటే, చాలా అర్జెంట్ అంటే, నువ్వు ఏదైనా చేసుకో, ఇంకో టికెట్ తీసుకుంటుంటాం. మన అవసరం కాబట్టి మనం టికెట్ తీసుకుంటున్నాం.
లేదా ఒక గంట ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ భగవంతుడి విషయానికి వస్తే ఏముంది, గంట లేటుగా అయితే ఏమవుతుంది, ఇంకొక అరగంట లేట్ అవుతుంది, అంతే కదా. అరగంట లేటుగా మొదలు పెడితే అరగంట లేటుగా పూర్తవుతుంది అనే కాన్సెప్ట్లో మనం ఉన్నాం మినహాయిస్తే ఆ ఇన్ టైంలో మనం ఏది ప్రారంభం చేయలేకపోతున్నాం కనుక మనకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి, సమస్యల నుంచి మనం బయటపడలేకపోతున్నాము అనేటువంటి ఆలోచన మనం ఎక్కడా కూడా చేయట్లా. ఆ ఆలోచనే కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా 6 గంటలకి మనం ఆచమ్య కేశవాయ స్వాహ అనాలంటే 6:15 గంటలకి మనం కూర్చుంటాం. ఇది సినిమా హాల్ లైన్లో మనం వెళ్ళిపోతాం చూసారు, 1/2 గంట ముందే. అట్లా అటువంటిది ఇంటర్వ్యూ అది అంతే. కానీ భగవంతుడి విషయానికి వస్తే మనము ఖచ్చితంగా టైం అనేటువంటిది ఎప్పుడూ ఫాలో అవ్వం, ఎక్కడా ఫాలో అవ్వం. ఎందుకంటే అందరికన్నా చాలా అంటే చాలా తక్కువ సబ్జెక్టు, తక్కువ మనిషి ఎవరి అంటే భగవంతుడు మన దృష్టిలో. కనుక ఇంకొక గంట లేట్ అయితే నష్టమేం లేదులే, బద్ధకంగా ఉంది శబాగిలేస్తా. అదే ఇంటర్వ్యూ ఉంది, నీకు జాయినింగ్ రిపోర్ట్ ఉంది, ఫలానా టైం నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావుగా. బండి దొరకలేదు, కారు బుక్ ఏదో ఒకటి ఓలాను అదనో ఏదైనా బుక్ చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నావుగా. నెల నీకు జీతం వస్తుంది, ఇక్కడ జీవితం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం. దానివల్లనే ఏం చేసినప్పటికీ కూడా మనకి అనర్థాలు. అంటే ఇదంతా మీరు అసలు విషయం చెప్పుకున్న ఎందుకు చెప్తున్నారండి అంటే, అసలు విషయం తక్కువని చెప్పేస్తే 100 ప్రశ్నలు వస్తాయి. ఏ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకపోతే ఫలితం రాదా, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అందుకనే దానికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు ముందు చెప్పి తర్వాత అసలు విషయంలోకి వస్తున్నా. మనకు ధూమావతి అమ్మవారు ఉన్నారు. ఆ ధూమావతి అమ్మవారికి సంబంధించిన కవచం, ఆ కవచం అనేటువంటిది చాలా చిన్నదే. నా పోటు వాళ్ళకైతే కనుక ఒక 20 సెకండ్లు పడుతుంది, కొత్త వాళ్ళకైతే కనుక ఒక 40 నుంచి 60 సెకండ్లు పడుతుంది ఒకసారి చదవడానికి. ఆ ధూమావతి అమ్మవారి యొక్క కవచం అనేటువంటిది ఖచ్చితంగా రాత్రి 11 గంటలకి మొదలుపెట్టాలి. 21 సార్లు చదువుతారా, 36 సార్లు చదువుతారా, 54 సార్లు చదువుతారా, 72 సార్లు చదువుతారా, 108 సార్లు చదవగలరా, లేదంటే వినగలరా అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మనం ఏ సమయానికైతే మొదలు పెట్టామో రేపు ఖచ్చితంగా అదే సమయానికి మనం మొదలు పెట్టాలి. ఆ సమయ పాలన అనేటువంటిది చాలా అవసరం. ఆ స్తోత్రం అనేటువంటిది వినటం కనీసం ఇవాళ ఏ సమయంలో మొదలు పెడతామో అదే సమయానికి రేపు కూడా మనం వినాలి. పారాయణ చెయ్యలేకపోయినా వినటం కూడా అత్యంత శ్రేయోదాయకం. చదవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎలా వస్తాయంటే ఆ అక్షర పద వృత్త వర్ణాలు అనేటువంటిది ఒత్తులో నుండి ఒక్కసారి పలకలేకపోతాను కనుక ఆ మంత్రం కూడా ఇస్తాను నేను మీకు, స్తోత్రము. అది చూస్తూ చక్కగా ఇది వింటూ ఉంటే ఒక రోజుకు 2 రోజులకు 3 రోజులకు వచ్చేస్తుంది. అలా ఒక 42 రోజులు ఒకే సమయాన్ని కేటాయించి మీరు 108 సార్లు వినలేకపోయారు, 108లో 3వ భాగం 36, కనీసం 36 సార్లు కూడా నాకు కష్టం, కనీసం 28, 36 సార్లు కనీసం శ్రేయోదాయకం. అది కనుక విన్నట్లయితే రోజు ఒకటే టయానికి ఆ ఒక్క సాధకుడి యొక్క చేసినటువంటి సాధన ఫలం తప్పకుండా పుచ్చుకుంటారు. అయితే అమ్మవారిని మనం ఏమి కోరాలి, ఎలా కోరాలి, ఏమని కోరాలి? అందరినీ అడిగినట్టుగా నాకు వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, సంతానం కావాలి, ఇల్లు కావాలి ఇది అడగదామండి. వ్యతిరేక దిశలో ఆమెను కోరాలి. ఆమె ఎలా ఉంటుంది అంటే వృద్ధురాలు, జుట్టు విరబోసుకొని మాసిపోయినటువంటి బట్టలు కట్టుకొని నుదుటిన బొట్టు కూడా లేకుండా ఉంటుంది ఆవిడ. ధూమావతి అమ్మవారు వికార రూపంగా ఉంటుంది ఆవిడ. కానీ ఆవిడ ఇచ్చేటువంటి యొక్క ఫలితం అంతా ఇంత కాదు, కష్టం కూడా లేకుండానే మనకు ఆవిడ ఫలితం ఇస్తుంది. అది విధానం. అయితే ఈమెను మరి ఏం కోరాలి? నాకుండేటువంటి సమస్యను తీర్చు, నాకున్న కష్టాన్ని నిర్వీర్యం చేయి, నాకు అనేక రకములైన ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల నుంచి నన్ను బయటపడే, ఇవి మాత్రమే ఆవిడని కోరాలి. ఆవిడ చేతిలో ఎప్పుడూ కూడా చాట చీపురు ఉంటాయి. అంటే మన కోరికే మన జీవితానికి మూలం ఎప్పుడు కూడా. ఆ కోరిక మనం ప్రతిసారి కూడా ఎవరిని ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఏం కోరుతున్నాం మనం? నాకు సంతానం, ఐశ్వర్యము, రకరకాలైన కోరికలు కోరుతున్నాం. మనం కోరేటువంటి దానికి మనం చేసేటువంటి దానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. ఏదో కోరేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం. కానీ వ్యతిరేక దిశలో ఆమెను కోరాలి మనం.
మీకు అది ఇందులో నేను పెడతాను. వ్యతిరేక స్వభావం అంటే నాకు ఉండేటువంటి కష్టాన్ని తీర్చు తల్లి, ఆర్థిక సమస్యలు తీర్చు తల్లి, కోర్టు సమస్యలు తీర్చు తల్లి, ఉద్యోగ సమస్యలు తీర్చు తల్లి, అంటే నాకు ఉన్నటువంటి సమస్యలు నువ్వు తీర్చు తల్లి అనేటువంటిది మాత్రమే సాధకుడు ఎవరైతే ఈ యొక్క స్తోత్రాన్ని చదవటము వినటము చేయాలి అనుకుంటారో వారు ఈ విధానాన్ని అనుసరించి అమ్మవారిని కోరుకోవాలి. గబిక్కిన అలవాటులో పొరపాటుగా నాకు ఇది కావాలి అది కావాలి అని అంటే కావాల్సింది ఏది మనకు దక్కదు. జాగ్రత్తగా వినాలి, ముఖ్యమైనటువంటి విషయం ఇది. మనం ఇది కావాలి అని అడిగితే అది ఖచ్చితంగా మనకు లభ్యం కాదు, దక్కదు. అవిని వ్యతిరేక దిశలో మాత్రమే మనం కోరుకోవాలి. అలా కోరుకొని ప్రత్యేకంగా ధూపము దీపము నైవేద్యాలు అనేటువంటిది కూడా ఆవిడ కోరుకోదు. 11 గంటలకు మొదలుపెట్టావా, 11:20కి మొదలుపెట్టావా, 11:30కి మొదలుపెట్టావా, 11 తర్వాతే మొదలుపెట్టాలి రాత్రిపూట. ఇవాళ ఏ సమయంలో మొదలుపెట్టావో 42 రోజులు నేను అదే సమయంలో కూర్చోగలనా లేదా అనేటువంటిది ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. మనకు మనం ప్రశ్నించుకొని మనం కూర్చోగలము. 60-70 సంవత్సరాల జీవితం అగాధంలో ఉన్నాం. తెల్లవారు లేస్తే వచ్చే సంపాదన సరిపోవట్లా, వచ్చే సంపాదన మొత్తం ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. 1వ తారీఖు జీతం వస్తే 10వ తారీఖులో మొత్తం క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ 1వ తారీఖు వరకు బిక్కుమంటూ ఎక్కడి నుంచి ఎలా ఇది గడవాలంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఎట్లా ఇంకెక్కడ అప్పు చేయాలి, అప్పు తీర్చాలంటే వడ్డీలు, ఇలానే జీవితం మొత్తం వెళ్ళిపోతుంది. ఇక మనం ఎప్పటికీ ఎదుగుతాము, ఎప్పటికీ ఎదగాలి, నిలబడాలి అంటే మనకు కాళ్ళల్లో సత్తువ ఉండాలి కదా. ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ 1 నుంచి 10వ తారీఖు మొత్తం క్లీన్ చిట్టు, ఎన్ని రకాల ఈఎంఐలు మనకు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఏం మిగలట్లా. మరి ఏది మిగిలినప్పుడు మనం ఎప్పటికీ నిలబడగలుగుతాము? కొంచెం ప్రశ్న వస్తుంది ఎవరో ఒకరి దగ్గర నుంచి. మరి అమ్మవారికి చేసినంత మాత్రాన మనకు దొరికేస్తాయి అన్నీ, ధనం వచ్చేస్తుందా? అందుకే నేను మొదట్లోనే చెప్పాను, నాకు ఇది కావాలి అని కాదు, నాకున్నటువంటి సమస్య తీర్చు తల్లి అని. సమస్య తీర్చు అని చెబితే నీకు సమస్య అనేటువంటిది నీకు నిర్వీర్యమైతే ఇవన్నీ మన దగ్గర ఉన్నట్టే కదా. ఆ సమస్యను ఆవిడేం చేస్తుంది, ఆ చీపిరితో ఊడి చేసేసి ఆ చాటుతో పట్టుకొని తీసుకెళ్ళి బయటపడేస్తుంది. మనం కోరుకునే విధానం ఎలా ఉండాలి? నాకున్నటువంటి ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ నష్టం ఉంది, దీని నుంచి నన్ను బయటపడే అని మనం ఆవిడని కోరాలి. అలా కోరినప్పుడు కదా ఆవిడ సంతోషించేటువంటిది. అంటే మనం కోరిక ఏ రకంగా కోరుతున్నాము, ఆ కోరిక సమంజసమైందా కాదా అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ మంత్రాన్ని కనుక ఈ స్తోత్రాన్నో ఈ కవచాన్నో వింటే సమస్య తీరిపోతుందా? ఆవిడైతే వచ్చి పైనుంచి మూటలు వెయ్యదు, ఇదిగో నీకు వేస్తున్న ₹1,00,00,000 ఇస్తున్నానని చెప్పి ఆవిడ ఇవ్వదు. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేటువంటి దాంట్లో ముళ్ళులు, గాజు పెంకులు, ఇటువంటి అడ్డంకులు లేకుండా అడ్డంకుల మొత్తాన్ని కూడా తొందరగా క్లియర్ చేసేస్తుంది. ఆవిడ ఎప్పుడైతే ఆ అడ్డంకుల్ని తీసేసిందో మన వే అనేటువంటిది సాఫీగా సాగుతుంది. మనవే ప్రశాంతంగా ఎప్పుడైతే వెళ్తున్నామో, మనం ఏదైతే మనం తీసేయమని అమ్మవారిని అడిగామో అవన్నీ ఆవిడ తీసేయగా మనకి ఏదైతే లభ్యం కావాలో అవన్నీ మన దగ్గరికి వచ్చేసినట్టే కదా. ఆ చిన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకనే ఆల్రెడీ ఈ మంత్రాన్ని, ఈ కవచాన్ని నేను 36 సార్లు చదివి రికార్డు చేసి సాయంత్రం 6 గంటలకు అప్లోడ్ కూడా వీడియో చేశాను. అందులోని దీని విధానం మొత్తం కూడా పెట్టా. ముఖ్య గమనిక ఇది తెలుసుకోండి అని కూడా పెట్టా. ఆ ఒక్కసారి అది మొత్తం చూసి చదువుకోని అదంతా కింద ఒక కవచం కూడా ఒక 4-5 లైన్లు ఉంటుంది, చిన్నదే కవచం కూడా కింద మంత్రం ఇచ్చా. చక్కగా అది చూసుకుంటూ ఆ కవచాన్ని ఆ 36 సార్లే వినండి. 108 సార్లు అని అంటే మనకు ఎంతగా తక్కువలో తక్కువగా ఒక 8, 16, 24 నుంచి ఒక 30 నిమిషాలు 35 నిమిషాలు పడుతుంది 108 సార్లు వింటాము అంటే. పర్లేదండి, ఇంకా 40-50 సంవత్సరాల జీవితం ఉంది. ఆ జీవితంలో ఇలా సముద్రంలో అలల వలె ముందుకి వెనక్కి వెళ్ళేటువంటి ఒక శక్తి మాకు లేదు. కాబట్టి ఒక అరగంట కదా కూర్చొని మేము 3 సార్లు వింటాము, 108 సార్లు మేము పూర్తి చేస్తాము అంటే అది మహత్తరమైన యోగం. ఆ 108 సార్లు దాన్ని విని నమస్కారం చేసుకోండి, హాయిగా పడుకుని నిద్రపోండి. దీనికి ప్రత్యేకమైన ఈ నియమాలు అనేటువంటిది ఏమీ లేదు. దానికి ఉన్నటువంటి నియమమే ఒక్కటే సమయంలో మొదలుపెట్టాలి. ఆ మొదలుపెట్టిన సమయమే ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. ఎన్ని పనులున్నా ఆ సమయానికి అక్కడికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా స్నానం చేసి కూర్చొని
ప్రశాంతంగా ఆన్ చేసుకొని ఆ ఒక కవచం ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తూ మనస్సులో అనుకుంటూ వినడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. నాకైతే ఖచ్చితంగా ఉపయోగపడేటువంటిది కాదు, అది కూడా గమనించుకోండి. శివరాత్రి పూజ కాదు, మీరు ఇంత డబ్బులు కట్టండి, ఈ ద్రవ్యాలు నేను తెచ్చుకోవాలి కాబట్టి మీరు ఇంత డబ్బులు కట్టండి నేను అడగడానికి శివరాత్రి కాదు ఇది. నిశిరాత్రి నుంచి బయటపడేటువంటిది, వెన్నెల ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లేటువంటిది ధూమావతి అమ్మవారు. ఆవిడ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క రకంగా ఆవిడ గురించి చెప్పబడింది. వాటిలో మూలార్థం ఏమిటి అంటే ఆవిడికి కావాల్సింది నాకున్నటువంటి సమస్య తీసేయి, నా కష్టాన్ని తోసే, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాయి అనేటువంటిది మాత్రమే అడిగి ఒకే సమయంలో, అది 11 గంటలకు కూర్చుంటున్నారా 11:30 కూర్చుంటున్నారా అనేటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు అదే సమయంలో కూర్చొని పూర్తి చేసుకోవటమే ఆవిడికి ప్రీతి. కనీసం మనం ఆ ఒక్కటి కనుక మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితం ఇవాళకి 42 రోజుల తర్వాతకి మనం వేరియేషన్ చూడగలుగుతాం ఖచ్చితంగా. ఆయన ఏదో చెప్పారులే ఇవన్నీ నిజమా అంటే మంచిది. నిజము అని అనుకున్న వాళ్ళు, జీవితంలో ఎదగాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు, ఈ కష్టాలు మనం తట్టుకోలేకపోతున్నాము, భరించలేకపోతున్నాము భగవంతుడు అని బాధపడే వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అది అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసి ఆ ఒక ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చీపిరి చాటతో మొత్తాన్ని ఊడ్చి వదలబడేస్తుంది ఆవిడ. మనకు చీపిరి అంటే లక్ష్మీదేవి తెలుసు, చాట మనం కొంతమందికి కొన్ని రకాలుగా మాత్రమే తెలుసు. కొంతమందికి ఆ చాటను ఎలా వాడతారో ఎక్కడ వాడతారో అనేటువంటి విషయం కూడా తెలియదు. ఆ చాటకు కూడా అంత గొప్పతనం ఉంది. ఆ చాట పట్టుకొని ఈ మొత్తం దుమ్ము ధూళి మొత్తం అందరూ చేసి విసిరవతపడుస్తుంది ఆవిడ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానాన్ని తప్పకుండా ఆచరించండి. దీనికి తోడు 10 మందికి అందించండి. అందిస్తే షేర్ కొడితే వచ్చే నష్టమేం లేదు, ఇంకొక మనిషి చూస్తాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీరు 100 మందికి షేర్ చేయగలిగితే తద్వారా ఈ ఒక వీడియో ఇంకో కొన్ని వందల మందికి వెళ్తుంది. అంతేకాకుండా యూట్యూబ్ నుంచి నాకు అంత రెవెన్యూ వస్తుంది, ఇది నాకు లాభం. కాబట్టి మీరు చేయకపోవచ్చు, అది వేరే విషయం. ఆ రెవెన్యూ తోటి నేను నా దేవాలయం పునరుద్ధరణ, దానికి కావాల్సినటువంటి పైన దాన్ని వేసేటువంటి విషయాలు కానీ ఇంకో పూజలు కానీ నేను వాడుకోవడానికి ప్రతిసారి ఎవరిని మీరు సహకరించండి, ఈ పూజకి ఇంత పాల్గొనండి, ఇంత కట్టండి, చేయండి అని అడగకుండా దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ తోటి నేను ఆలయాన్ని నడుపుకోగలుగుతాను. ఇవాళ వరకు నేను దాదాపుగా ఆలయాన్ని నడుపుకునేటువంటి విధానం, కొంతమంది గురుగారి ఆలయానికి నేను అమౌంట్ ఇస్తున్నానండి అని చెప్పి అకౌంట్లో వేస్తున్నారు, నడుపుకుంటున్నాను. పూర్తిగా దానికి ధనం కావాలి కాబట్టి నా సంపాదనతో పాటుగా నాకు యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూతో, అది వచ్చేది కొంచెమే కావచ్చు, కనీసం అది వచ్చేటువంటి దాంట్లో నాకు ఒక 100 సిమెంట్ బస్తాలైనా వస్తాయిగా, లేదు ఒక 1000 ఇటుకైనా వస్తుందిగా, ఒక 2 రోజులకి అక్కడ పనిచేసే వాళ్ళకి డబ్బులైనా ఇవ్వగలుగుతాగా. దీంట్లో నాకు ఏదో ఒక దానికి అది ఉపయోగపడుతుంది. అది నాకు ఉపయోగపడుతుందేమో అనుకుంటే ఎవరు షేర్ చేయకండి. ఇది షేర్ చేయడం వలన ఇంకొక 100 మంది జీవితాలు నిలబడతాయి, బాగుపడతాయి. రూపాయి ఖర్చు లేకుండా తన జీవితాన్ని తను మార్చుకోవడానికి మహద్భాగ్యం ఇది అనుకుంటే మాత్రమే షేర్ చేసి 10 మందికి అవకాశాన్ని ఇప్పించగలరు. మీకు దీని గురించి ఇతరత్ర ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్స్లో కనుక మీరు రాసినట్లయితే, ఒకటి చిన్నదైతే అక్కడ నేను చెప్పేస్తాను, అది పెద్దదైతే కనుక వీడియో రూపంలోనే మీకు నేను మళ్ళీ అందజేయగలుగుతాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీరందరూ కూడా భారతీయ శంకరపీఠం అనేటువంటి యూట్యూబ్ని, ఈ యొక్క భారతీయ శంకరపీఠాన్ని ఆదరిస్తున్నందుకు గాను అందరికీ కూడా శతకోటి ఆశీర్వచనాలు. ఓం స్వస్తి.